హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారి బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణ జరిగింది ఢిల్లీ హైకోర్టులో. మరి ఏం జరిగింది? ఆమెకు బెయిల్ వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇచ్చారా లేదా మేడం? ఈ కవిత గారి విషయం తీసుకుంటే ఆవిడది అంటే జరుగుతున్నట్టు సాగదీస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేటట్టు కూడా ఎక్కడ కనపడటం లేదు. సో ఈడీ కూడా ఈడీను సిబిఐ రెండు కలిపి సో రెండిటి చోట్ల బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పటికేమో సిబిఐ ఇంకా రెడీగా లేదు. సో అది జూన్ 7 వరకు అనేది అని అంటున్నారు. ఇప్పుడు ఈడీ ఏమో అన్ని రెడీగా ఉన్నా మళ్ళీ ఇది అయ్యింది. సో మండే వరకు అని అన్నారు. సో ఇవన్నీ కేసులు జరిగి వాయిదాలన్నీ కంప్లీట్ అయ్యి సో ఆర్గ్యుమెంట్స్ నడిచిన తర్వాత తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తను బయట వస్తేనేమో మ్యానిపులేట్ అవుతుంది, తను సాక్షుల్ని మభ్యపెట్టే అవకాశం ఉంది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకి బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే కనపడడం లేదు. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అని అంటే టైం పడుతుంది. అంత టైం వరకు తను ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కేజ్రీవాల్ గారికి వచ్చింది అని అంటే సో అన్నిటికీ సెంటర్ ఆఫ్ పాయింట్ లాగా కవిత గారే కనపడుతున్నారు. ఇక్కడ అందరికీ చుట్టూ ఉన్న వాళ్ళకందరికీ బెయిల్ వచ్చింది. కానీ ఇక్కడ కవిత గారి విషయం తీసుకుంటే కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు అప్పుడే కనపడటం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్ పిన్ ఈవిడే అనేది అయితే అందరూ చెప్తున్న విషయాల్లో నుంచి ఫస్ట్ ఈవిడ పేరే బయట వస్తుంది. సో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు అప్రూవల్గా మారటం మూలాన వాళ్ళకి బెయిల్ రావటం కూడా జరిగింది. సో కేజ్రీవాల్ గారేమో ఇప్పుడు ఎన్నికల ప్రచారం కాబట్టి అని చెప్పి అడిగి తీసుకున్నారు. కానీ రేపు ప్రచారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తారో కూడా తెలియట్లేదు. మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నా ఏం పెట్టినా కూడా నువ్వు లోపలుండి కూడా ఇప్పటి వరకు సీఎంగా ఆయన లోపలుండి నడిపించినట్టే రేపొద్దున ఆయన పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. వీటికన్నిటికీ చూస్తే ఈ కేసులు ప్రొలాంగ్ చేసే విధానం చూస్తే లేట్ అవుతుంది, ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం కూడా కనపడుతుంది. మరి ఇటు బీఆర్ఎస్ పరిస్థితి మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని, కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి పెద్దగా మాట్లాడట్లేదు. మరి ఎందుకు అంటారు? అటు మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే. ఏదో దానిపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఎంటైర్గా చూసుకుంటే ఎలా ఉంది మేడం బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు? బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇప్పుడు అందరూ ఎలక్షన్ దీనిలో ఉన్నారు. కౌంటింగ్ ఒకటి అవ్వాల్సింది ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. సో అన్నిటి దృష్ట్యా కొంచెం అందరూ కూడా అంటే అవి మాట్లాడితే బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ది కంటిన్యూ ప్రాసెస్ లాగా ఉంది. అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అప్రూవల్గా మారిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరివి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారు. సో ఫర్దర్ వాళ్ళు తీసుకునే యాక్షన్ ఏంటి ఇవన్నీ చూస్తే ఇంకా అది టైం పట్టేటట్టే కనపడుతుంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే కవిత గారి సింపతి ఏమైనా వస్తుందేమో అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకోవటం జరిగింది. సో ఆయన బస్సు యాత్రలు అవి జరిగినప్పుడు కూడా పవర్ఫుల్ స్పీచ్ ముందు ఉన్నట్లు ఎక్కడా కూడా కనపడ్డాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న స్పీచెస్ కానీ అవి ఎక్కడా కూడా కేసీఆర్ గారిది కనపడడం లేదు. సో ఆయనకి కూడా అర్థమైపోయింది ఎక్కడ గెలిచే పరిస్థితి లేదని. సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే 2 ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. 2 మించి కూడా గెలవరేమో, ఆ 2 వస్తే కూడా చాలా గొప్పలాగా ఉంది. ఇంకోటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా, సో వాళ్ళు కూడా జంప్ అయిపోతారా, ఎందుకంటే ఈ 4వ తారీఖు తర్వాత అది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకోటి మేడిగట్టిది చూస్తే సో అది లీకేజ్ అవుతుందని దానికి ఇసుక బస్తాలు వేసి దాన్ని అడ్డం పెట్టడం జరిగింది. సో రేపొద్దున ఫ్లోటింగ్ వచ్చిందంటే ఎక్కువ లీకేజ్ అయిందంటే ప్రాజెక్ట్ కుంగిపోతుంది అనేది కూడా ఉంది. సో ఇలాంటి ప్రాజెక్టులన్నీ కట్టి సో దీని మీద ఇంకైనా కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సో దేనికి ప్రలోభాలకి లొంగకుండా అయినా పనిచేయాలనే కోరుకుంటాను. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు సో వృధాగా అవ్వటం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు మేడిగట్టిదే కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసులే కానివ్వండి, ధరణి కానివ్వండి, వీటన్నిటి మీద అయితే ఖచ్చితంగా దృష్టి అయితే సాగించాలి. అదే కాకుండా ఆవిడ చేసింది ఢిల్లీ లిక్కర్ అవ్వచ్చు, అంటే సెంట్రల్ లిక్కర్ అవ్వచ్చు, అది ఇక్కడ లోకల్ లిక్కర్ కూడా ఉంది. సో దాని గురించి దానికి ట్యాక్సులు కట్టిన ఇదే కానివ్వండి, దానికి ట్యాక్సులు కట్టకుండా నడిపించారనేది కొంతమంది ఇది ఉంది, ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని గురించే కానివ్వండి ఇవన్నీ తేలాల్సింది ఉంది. కానీ ఇవన్నీ కూడా రేవంత్ గారు చేస్తారా, సో ముందున్న స్పీడ్ ఇప్పుడు ఉంటుందా అనేది ఈ 4వ తారీఖు తర్వాతే మనకు అర్థం అవ్వాలి. మనకు కూడా ఒక అవగాహనకు వస్తుంది.
సో వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా అది దాని మీద అన్నిటి మీద ఏదైతే ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ నేను చేస్తానని మాట ఇచ్చారో అవన్నీ చేస్తారా లేదా, సో అపోజిషన్ మీద స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారా లేదా, ఇప్పటి వరకు వృధా అయిన ధనాన్ని తిప్పి రప్పిస్తారా లేదా, వాళ్ళు ఎవరైతే ఈ కరప్షన్ పాల్పడిన వాళ్ళందరినీ కూడా సో ఈరోజు దాని మీద ఎంక్వైరీలు కానివ్వండి, కస్టడీకి తీసుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందున్న హుషారు తగ్గుతుందేమో అని కూడా అనిపిస్తుంది కదా. ఎక్కడ ఇప్పుడు ఆ మాటలే కానివ్వండి అవి కానీ ఎక్కడ కనపడడం లేదు. వెయిట్ అండ్ సీ అన్నట్టు 4వ తారీఖు వరకు చూస్తే ఎలక్షన్ కోడ్ తర్వాత ఏమైనా స్పీడప్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. మేడం ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. మన ఫ్రీ బస్ ఉంది కదా, అది ఉండదు అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మేడం. మరి వీళ్ళు నిజంగా ప్రచారం చేస్తున్నారు, అటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా? వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఫేక్ న్యూస్లు స్టార్ట్ చేశారు. సో ఇంకా అంటే ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా ఉండదు అనేది స్టార్ట్ చేశారు. సో అది ఇంకా అది ఓపెన్గా అయితే బయట రాలేదు. సో అది గవర్నమెంట్ ఎక్కడా కూడా అది డిక్లేరేట్ చేయలేదు, కానీ వీళ్ళు సోషల్ మీడియా అంతా కూడా అది ప్రచారం చేయటం స్టార్ట్ అయ్యింది. సో అదంతా ఫేక్ న్యూస్ కిందే తీసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ అయితే చెప్పలేదు కదా. సో అది ఓన్లీ బీఆర్ఎస్ క్రియేట్ చేసే ఇదే కాబట్టి సో అది ఫేక్ న్యూసే. చూడాలి, అలా చేస్తే ఇప్పుడు 6 నెలలే అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళా రావాలనేది అనుకున్నప్పుడు సో వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ హామీలు నెరవేరిస్తేనే నెక్స్ట్ టైం అయినా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళా అదే నెరవేర్చకపోతే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు తీసేయరనే అనిపిస్తుంది. తీసే అవకాశం లేదు, ఎందుకంటే కొంచెం ఇప్పుడు పక్క స్టేట్లు కూడా అలాంటివి ఉన్నాయి కాబట్టి, అలాంటి ఫ్రీ బస్ అనేది పక్క స్టేట్లలో ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు తీసే అవకాశం లేదు. వీళ్ళు ఏదో ఒకటి కొత్తగా రూమర్ లాంటిది స్టార్ట్ చేసి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఏదో ఒక పొలిటికల్ ఇష్యూ లేపాలనేది ఉంటుంది కాబట్టి అది వాళ్ళు చేస్తున్నారు. ఓకే. సో మేడం ఇప్పటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే దాదాపు ఎంతవరకు సీటు గెలవచ్చు అంటారు మీ ఒపీనియన్లో? అంటే నా వచ్చే ఒపీనియన్ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత బీజేపీ, సో బీఆర్ఎస్ 1 or 2 గెలిస్తే అవే ఎక్కువ. సో వాళ్ళ పరిస్థితి అంత గెలిస్తే కూడా అది ఏదైనా మెదక్కు గెలిచే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అంతకు మించి అయితే అన్ని టఫ్ ప్లేసులుగానే ఉంది వాళ్ళ పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్ బీజేపీ. అంటే ఎప్పుడు కూడా మంగళగిరిలో తెలుగుదేశం గెలవలేదు అన్నమాట. ఆయన గెలిచే సీటు కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పులివెందుల వాళ్ళ నాన్నగారిది. సో అక్కడ వెళ్ళి వేయటం కాదు కదా, అక్కడ ఎవరైనా వేస్తారు. ఇప్పుడు అదే లోకేష్ గారు వెళ్ళి కుప్పంలో వేస్తే గెలవరా? సో వాళ్ళ నాన్నగారు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దానిలో వెళ్ళి ఎవరు వేసినా గెలుస్తారు. అది కాదు కదా, ఆయన సొంతంగా ఆయన ఎప్పుడు గెలవని ప్లేస్లో, ఎప్పుడు అధికారం రాని ప్లేస్లో కూడా వెళ్ళి అక్కడ నిలబడి గెలవాలనే ఒక తాపత్రయం, పట్టుదల కలిగిన వ్యక్తిగా నారా లోకేష్ గారిని అక్కడ చూడాలి. కానీ సో ఓడిపోయారని అంటే ఎంతమంది ఓడిపోలేదు? సో అలా అనుకుంటే ఇందిరాగాంధీ ఓడిపోయింది, సోనియా గాంధీ ఓడిపోయింది, ప్రతి వాళ్ళు ఓడిపోతున్నారు. సో ఓడిపోయటం కాదు కదా, అక్కడ కసిగా ఎప్పుడు అంటే ఒక డేరింగ్గా వేశారు అక్కడ మంగళగిరిలో. సరే అదే ఓడిపోయారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఇంకొక నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకోలేదు, మళ్ళీ అదే నియోజకవర్గంలో ఫైట్ చేస్తానని అన్నారు. సరే మంత్రిగా ఎమ్మెల్సీగా చేశారు, ఆయన మంత్రిగా చేసిన చోట కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఎక్కడ ఆయన చేసిన దానిలోనే డెవలప్మెంట్ కూడా కనపడింది గ్రామీణ ఇదిలో కూడా. సో ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అన్నీ సక్సెస్ఫుల్గా, అంటే యువగలమే కానివ్వండి, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే కానివ్వండి, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడపగలిగారు. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా కూడా తయారయ్యారు. సో వీటన్నిటి దృష్ట్యా ఆయనకు అవకాశాలు ఉన్నాయి, ఆయనకి ఇస్తే క్యాపబుల్ పర్సన్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ టైం కూడా ఇది. ఎందుకంటే బాబు గారు అంటే ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టలేరు బాబు గారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఓన్లీ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏ సంక్షేమం చేయాలి, ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెడితే, పార్టీ పరంగా లోకేష్ గారు దృష్టి పెడితే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు కూడా పార్టీ మీద ఒక అంటే నాయకుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకే కానివ్వండి, నాయకులకే కానివ్వండి ఒక జోష్ అనేది ఉంటుంది. ఇది సృష్టించాలంటే లోకేష్ గారికి వల్ల అది సాధ్యం అవుతుందని కూడా అనిపిస్తుంది.
మొన్న ఇంకో న్యూస్ కూడా ప్రచారం జరిగింది మేడం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ ఉంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఏమైనా చూడొచ్చు అంటారా? అదంతా ఏదో గాలి వార్తలు అయి ఉంటాయి. సో ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. సో ఆయన అందరూ ఆయన ఉంటే ఇప్పుడు అభివృద్ధి కానివ్వండి అన్నీ కొంచెం అంటే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఆయనే ఉండాలనేదే అనుకుంటారు. సో ఆయన సీఎంగానే కొనసాగుతూ ఉంటారు. సో దానిలో ఎలాంటి డోకాను లేదు. దాన్ని ఎవరో తప్పుగా రాంగ్ డెసిషన్స్ రాంగ్ ట్రాక్ పట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ అసత్య ప్రచారాలే. సో ఇదైతే ఇప్పుడు పెట్టినదైతే లోకేష్ గారిని చెయ్యాలనటం అందరికీ ఆమోదయోగ్యమైనదే. సో అందరూ కూడా నెక్స్ట్ భావితరాల నాయకుడిగా లోకేష్ గారిని చూడటం కూడా అందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.